హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ కుషాల్ సుషాల్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మనం చూడబోయే రెసిపీ పర్ఫెక్ట్ పల్లీ చట్నీ రెసిపీ. కావాల్సిన ఇంగ్రీడియంట్స్: పల్లీలు 3/4 కప్, 1 టేబుల్ స్పూన్ గుండు మినపప్పు, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 4-5 పచ్చిమిర్చి, రుచికి సరిపడా సాల్ట్, కొద్దిగా కరివేపాకు, కొత్తిమీర, పోపు దినుసులు, ఆయిల్. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. టేబుల్ స్పూన్ గుండుపప్పు, టేబుల్ స్పూన్ పచ్చెనగపప్పు. కొంచెం వేగాక అందులోనే పల్లీలు సిమ్లో పెట్టుకొని దూరగా వేయించుకోవాలి. కొద్దిగా వేగుతున్నప్పుడు పచ్చిమిర్చి ముక్కలను యాడ్ చేసుకోవాలి. సిమ్లోనే వేగనివ్వాలి, లేకపోతే మాడిపోయే అవకాశం ఉంది. ఇంత వేగితే సరిపోతాయండి. ఇప్పుడు స్టవ్ కట్టేసుకోవాలి, చల్లారించుకోవాలి. పక్కకు దింపుకొని చల్లారిపోయిందండి. ఇప్పుడు దీన్ని మిక్సీ జార్లోకి తీసుకున్నాం కదా, టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకొని అలాగే కొద్దిగా కరివేపాకు యాడ్ చేసుకొని కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేశాక ఇలా పేస్ట్ రెడీ అయిందండి. ఇప్పుడు పోపు పెట్టుకుందాము. పోపుకి కొద్దిగా ఆయిల్, కొంచెం వేడయ్యాక కొద్దిగా పోపు దినుసులు. ఆయిల్ వేగిపోయిందండి. ఇప్పుడు చట్నీ దాంట్లో వేసి మిక్స్ చేద్దాం. సిమ్లో ఉంచి కలుపుకోవాలి, లేకపోతే మాడిపోతుంది. ఉండలు కట్టకుండా నీట్గా కలుపుకోవాలి. కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. ఒక 1 మినిట్ సిమ్లో ఉంచి ఉడికించాలి. అడుగంటకుండా తిప్పుతూ నెమ్మదిగా ఉడికించాలి. చట్నీ రెడీ అయిందండి. ఇప్పుడు స్టవ్ కట్టేసి సర్వ్ చేసుకోవాలి. అంతే అండి, సర్వ్ చేసేసుకున్నాం. ఎంతో రుచికరమైన హోటల్ స్టైల్ పల్లీ చట్నీ రెడీ. ఇది ఏ టిఫిన్లోకైనా మనం వాడుకోవచ్చండి. దోశలోకి, ఇడ్లీలోకి, దేంట్లోకైనా బాగుంటుంది.